థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు చెప్పారు. అన్న చెప్పిన 2 విషయాలలో మనం గతంలో 2 సార్ల మీటింగ్లో కూడా చర్చించుకున్నాము. ఫ్రామ్ ఫ్రంట్ పేజీ, ఫ్రామ్ బ్యాక్ పేజీ అని 2వ పేజీలో చూస్తే తెలుస్తుంది అనేది. గతంలో కూడా మనం చర్చించుకున్నాం. ఏంటంటే ఫామ్ ముందు నింపిన తర్వాత కేవలం మాకు హెల్ప్ కావాలని 10 రూపాయలు కాకుండా మేము హెల్ప్ చేయగలుగుతాం, మాకు హెల్ప్ అవసరం లేదనేది కూడా ఉంటుంది. అంటే మన దగ్గర అమౌంట్ ఉన్నా మనకు హెల్ప్ వద్దన్నా సరే దాంట్లో టిక్ పెడితే మనకు హెల్ప్ రాదు, కానీ మనం హెల్ప్ చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫామ్ డెవలప్ చేసి అందులో సభ్యుడు కావాలని గతంలో మనం అనుకున్నాం. అన్న కూడా అదే చెప్పిండు. ఫర్దర్గా అదే ఫాలో అయ్యేదాం. ప్రతి ఒక్కరూ భరోసాలో మెంబర్షిప్ తీసుకోవాలని మనవి. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ మనం జంట కౌల అయినటువంటి సాయితేజ రవి అండ్ రెడ్డి యాదిరెడ్డి గారు మన కోసం కేక్ తెచ్చారు. ఫస్ట్ కేక్ కటింగ్ చేసుకున్నాం, తర్వాత సభ్యులు ఇంకో 4-5 మాట్లాడాలి. ప్లీజ్ బాడీ తోటి కేక్ కటింగ్. అన్న మీరు ముందుకు రండి. Sometimes there's no one else who loves me like you used to. Sometimes we're not ourselves, there's no one I can turn to. And I know all the feelings that we shared are in the past. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సాయితేజ రవి గారు రెడ్డి గారు అసోసియేషన్ అంటే పొద్దున్న సాయంత్రం దాకా కూర్చుంటారు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన కేక్ కరిగిపోతుంది కాబట్టి ఆవేశంగా కట్ చేయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సభ్యులందరూ ఒక్క చిన్న విషయాన్ని గమనించాలి. మీకు మీ అసోసియేషన్లో రమేష్ సార్ లాంటి మంచి వ్యక్తి ఒక ఈఎస్ఐ అనే ట్రాక్ వేసిండు. మీరు ఆ ట్రాక్ని మీరు నడిపించుకొని మాకు రమేష్ సార్ని రాష్ట్రానికి మీరు కనుక పంపించగలిగితే రాష్ట్రం మొత్తం ప్రతి ఫోటోగ్రాఫర్కి ఈ లబ్ధి పొందాలనేది నా ఆశయం. మీలో ఎవరన్నా ఉంటే అంటే అసోసియేషన్ సభ్యులు ఎవరన్నా ఉంటే ఈఎస్ఐని అంటే ట్రాక్ వేసింది కాబట్టి ఆ ట్రాక్ మీద నడపచ్చు. మిగిలిన అసోసియేషన్ రాష్ట్రం మొత్తం నేను ప్రతి జిల్లాకు చెప్తున్నా ఆయన సేవల్ని యూజ్ చేసుకుందాం అనేది మా ఆశ. మీరు ఒక్కసారి దాని గురించి ఆలోచించి తర్వాత జనరల్ సెక్రటరీ కొత్తగా అయిన జనరల్ సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ కొద్దిగా నిర్ణయం తీసుకొని మాకు అందిస్తారని ఆశిస్తున్నా. అన్నగారు మేము ఈఎస్ఐ ఇన్ఛార్జ్ అని ఆల్రెడీ ప్రకటించాము. మీరు ఆయనతోటి సాధ్యమైనంత వరకు చేసుకోవచ్చు. మన మధురుస్తుదని సార్ 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. గట్కే సార్ పిహెచ్టీస్ ప్లీజ్ డయాస్ మీదకి రావాలి. ఇప్పుడే వచ్చిన గట్కే సార్ పిహెచ్టీస్ ప్రెసిడెంట్ నరేష్ గారు, జిఎస్ రవీందర్ రెడ్డి, ట్రెజరర్ మహేష్ గౌడ్ ప్లీజ్. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు వేదిక ముందున్న మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ కొత్తగా ఏర్పడిన అసోసియేషన్ సభ్యులకు నా కృతజ్ఞతలు అండ్ మరియు నా అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ గత కొంతకాలంగా ఫోకస్ అసోసియేషన్ ఎంతో పేరు ప్రఖ్యాతులతో నడుస్తుంది. అలాంటి కార్యక్రమాలన్నింటి కూడా ముందుకు ఈ కొత్త కమిటీ కూడా తీసుకెళ్ళి వారి గతంలో జరిగిన కార్యక్రమాలను కంటిన్యూ చేస్తూ ఇంకా ముందుకు వెళ్తారని ఆశిస్తూ మరొకసారి నా శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉప్పల్ ప్రెసిడెంట్ గారు రాలే, జిఎస్ సీనన్న గారు కొన్ని విషయాలు మాట్లాడాలని తెలియజేసుకుంటున్నాం. నువ్వు పొడుగు పెట్టుకుంటే ఎట్లా? ముందుగా ఫోకస్ అసోసియేషన్ పాత కార్యవర్గాన్ని అందరికీ వేడుకోలు చెప్తూ కొత్త కార్యవర్గానికి స్వాగతం పలుకుతూ
వారిని అభినందించడం జరుగుతుంది. అసోసియేషన్ మాది కూడా సంవత్సరాన్నర అయిపోతుంది మేము గెలిచి. ఇప్పుడు కొత్తగా వచ్చిన సభ్యులకు చెప్పేది ఏంటంటే అసోసియేషన్లకు సేవ చేయడం తప్పితే దాంట్లో ఏముండదు. కేవలం మనం సమయాన్ని కేటాయించి సేవ మాత్రమే చేయాలి. విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి, ఎంత మంచి పని చేసినా దానికి తట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విమర్శలు లేని నాయకుడు ఎవడు ఉండడు. ఎందుకంటే ఎంత మంచి పని చేసినా ఖచ్చితంగా ఎవరో ఒకరు విమర్శించనే ఉంటారు. కాబట్టి మనము సెంట్రల్ జోన్లో ఉన్న 5 ఏరియాలు కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ముందుగా మనము మన ఫోటోగ్రఫీ వ్యవస్థను ఒక తాటిపై తేవాలంటే ఒకటే రేటు ఒకటే యూనియన్ అనే నిదానాన్ని తీసుకుపోవాలి ముందుకు. దయచేసి వినండి కొద్దిగా ప్లీజ్. ఎందుకంటే ఒకటే రేటు ఒకటే యూనియన్ అనే ఒక నినాదాన్ని ముందు తీసుకెళ్ళాలి. ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు. కనీసం ఒక్కొక్కరికి షాప్ రెంట్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు ఫోటో స్టూడియోలు. మీరు ఇంటే చెప్తా లేకపోతే లేదు బ్రదర్ ప్లీజ్ ఏమనుకోకూరి. ఎందుకంటే కనీసం షాప్ రెంటులు కూడా వెళ్ళలే పరిస్థితులు ఉన్నారు. ఆన్లైన్లో లామినేషన్స్ అన్నీ తక్కువ రేట్లకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే అసోసియేషన్ ఉప్పల్ అసోసియేషన్ ఈసీఐఎల్ అసోసియేషన్ కలిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. స్టేట్ యూనియన్ తలుచుకుంటేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మా ఒక్క యూనియన్ మీ ఒక్క యూనియన్ విడివిడిగా కొట్లాడితే ఏది సాధించలేము. ఇక్కడ నుంచి నా మొదటిగా నేను చెప్పే స్టేట్ యూనియన్కి చెప్పేది ఏంటంటే కుటుంబ భరోసాను ఎంత విజయవంతంగా నడపగలుగుతున్నారో అలాగే స్టేట్లో మొత్తం ఒకటే రేటు ఒకటే యూనియన్ అనే నినాదాన్ని కూడా తీసుకెళ్లాలని మన ఫోకస్ అసోసియేషన్ నుంచి నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక కుటుంబ భరోసాలో 15,000 మందిని ఫోటోగ్రాఫర్లు కలిపినప్పుడు వాళ్ళను ఒక రేటుపై తీసుకురాకపోవడం పెద్ద సమస్య కాదు. మనం ఐక్యతంగా ఉంటేనే గవర్నమెంట్ కానీ ఏదైనా మనల్ని గుర్తిస్తుంది. మనము ఎప్పుడు స్టేట్ అసోసియేషన్ తలుచుకుంటేనే మన అందరం ఒక తాటిపై ఉంటాం. కానీ వారు మనల్ని కలుపుకునే పోయేటట్టు ఉండాలి. ఎందుకంటే ప్రతి నెలకో 2 సంవత్సరాల్లో మీటింగ్లు పెట్టాలి. ఇలా పరిస్థితి ఏంటంటే మా బోడుపుల్ల ఆన్లైన్లో లామినేషన్స్ అని పెట్టిండు, ఫ్రేమ్స్ అని పెట్టిండు. 330 రూపాయలకు 12-15 700 రూపాయల ప్యాకేజీలు ఇస్తారు. రాను స్టూడియోలు నడపలేం. బేబీ స్టూడియోలు మాత్రమే ఉంటాయి, ఫోటో స్టూడియోలు ఉండేవిగా. ఎందుకంటే అందులో అన్ని నడిపిస్తారు. ఇప్పుడు బేబీ స్టూడియోల వల్ల కూడా స్టూడియోలకు ఇబ్బంది జరుగుతుంది. మా ఏరియాలో ఇదే గొడవ. మేము ఏం చేయాలన్నా మేము ఒక్కరం ఏం చేయలేకపోతాం. ఇటు నాగోలు ఉన్నది, ఇటు ఫోకస్ అసోసియేషన్ ఉన్నది, ఇటు పోతే రామంతపూర్ ఉన్నది. వాళ్ళు రేట్స్ కరెక్ట్ తీసుకుంటేనే మేము తీసుకుంటాం, మేము తీసుకుంటేనే వాళ్ళు తీసుకుంటాం. కాబట్టి ఇలా సమన్వయం అనేది లేదు. కాబట్టి మన సెంట్రల్ జనాల్లో ముందుకెళ్ళి ఒక్క రేటుపై ఒక స్టూడియో ఒక రేటు. సరే ఫ్రీలాన్స్ ఉన్నారు కదా కొంత అంటారు, ఫ్రీలాన్స్ కూడా కలుపుకొని పోవాలి. కానీ వాళ్ళు ఎంతమంది దొరికితే అంతమందిని మనం కలుపుకొని పోవాలి. మా స్టూడియోలు వెళ్తారు, మాకు ఇదే పరిచయం ఉన్నది. అన్నా మీరు యూనియన్ పెట్టి ఏం చేసారు? మేము 500 పెట్టినాం, 1000 పెట్టినాం, నువ్వేం చేసినావు? ఏం చేసినావు అంటే నేను ఏం చెప్పాలి? మేము 150 రూపాయలు పాస్పోర్ట్ పెట్టినాం, ముప్పల్లా తీసుకోవాలి కాబట్టి తీసుకోలేకపోతారు. కాబట్టి ఏమనుకోకు, ఇక్కడ అవకాశం వచ్చిందని చెప్పినా. అలాగే మీ రమేష్ సార్ మాజీ జలేసరి ఈఎస్ఐ, మాకు కూడా ఈఎస్ఐని నిన్ననే మాకు ఆథరైడ్ ఫామ్ వచ్చింది. మీ ఫోకస్ వల్ల మేము కూడా ఈఎస్ఐలో జాయిన్ అవుతున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కీసరా ప్రెసిడెంట్ గారు సీనన్న గారు 2 నిమిషాలు మాట్లాడాలి. గట్కేసర్ ప్రెసిడెంట్ నరేష్ గారు మాట్లాడాలని కోరుచున్నాము. అందరికీ నమస్కారం. నేను గట్కేసర్ యూనియన్ ప్రెసిడెంట్ని. ఇక్కడ ఈ కార్యక్రమానికి నూతనంగా ఏర్పడిన ఫోకస్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ కార్యవర్గానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముందుగా ప్రెసిడెంట్ సతీష్ అన్న, వైస్ ప్రెసిడెంట్ రాజు, సెక్రటరీ నరేష్, జాయింట్ సెక్రటరీ యాకయ్య, ట్రెజరర్ శ్రీనివాస్, శివనారాయణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయి గణేష్, హరి, ఎన్ సత్య, ఆర్గనైజర్ సాయి కృప, రావి, యాకయ్య, మోహన్, సిహెచ్, వీళ్ళందరికీ మా గట్కేసర్ యూనియన్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు అన్నయ్యకు ప్రతి ఒక్క అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ జిఎస్ రవీందర్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు మాట్లాడాలని. మన సీనియర్ మోస్ట్ పెద్దలు గౌరవనీయులు మన ఈఎస్ఐ ఇన్ఛార్జ్ రమేష్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. అట్లనే రామంతపూర్ నుంచి వచ్చిన ప్రెసిడెంట్ ఉదయ్ గారు,
జిఎస్ కుమార్ గారు, ట్రెజరర్ నాగరాజు గారు డ్యాష్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ బాడీ ఏదైతే ఉందో సతీష్ అండ్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. మన ఎలక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే ఒక రాజకీయ పార్టీలని మించిపోయాయి. కాకపోతే మనది వెల్ఫేర్ అసోసియేషన్, రాజకీయ పార్టీ కాదు. వెల్ఫేర్ అసోసియేషన్లో వెల్ఫేర్గానే మనం మాట్లాడాలి. ఒకరిని విమర్శించడం అయినా అట్లాగే ఉండాలి. కాకపోతే నాకు ఒకటే బాధ వేసింది ఈ ఎలక్షన్స్లో, ఓడిపోయినందుకు ఎప్పుడూ బాధపడను. ఎందుకంటే నేను చేసే పని ఓడినా గెలిచినా నా పని నేను చేసుకుంటూ పోతా. అది మీకు ఇష్టం ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు, కష్టమైన వాళ్ళు మానేసుకోవచ్చు. దానికి నేను ఎప్పుడూ అబ్జెక్షన్ చెప్పను. కాకపోతే ఏంటంటే ఈ ఎలక్షన్స్లో నా భార్యను కూడా లాగాను. అది ఒక్కటి నాకు బాధ వేసింది. అది మంచి పద్ధతి కాదని చెప్తున్నా. ఇప్పుడే కాదు, ముందు ముందు కూడా ఇది మంచి పద్ధతి కాదు. ఏదన్నా ఉంటే పర్సనల్గా నా మీద అటాక్ చేయండి, ఒప్పుకుంటా. ఓకే. తర్వాత నేను ఎలక్షన్లో కూడా క్యాన్వాసింగ్లో కూడా మీకు చెప్పాను, నేను ఓడినా గెలిచినా ఈఎస్ఐ అండ్ కుటుంబ భరోసా రెండు కంటిన్యూ చేస్తాను, నేనే చేస్తాను అని చెప్పాను. ఆ మాటకి కట్టుబడి ఉంటాను. కాకపోతే చాలామందికి ఏముందంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా ఈఎస్ఐ కుటుంబ భరోసానే మాట్లాడతాడు. పోనీ ఇంట్లో మాట్లాడితే ఎంతమంది మన దగ్గర ముందుకు వచ్చి చేయించుకున్నారు? ఎవరన్నా చేయించుకున్నారా? నాకెవరి మీద గ్రడ్జి లేదు. చేయించుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. 48 మంది ఈఎస్ఐ చేయించుకున్నారు మన దగ్గర. మన పక్క అసోసియేషన్ ఈఎస్ఐ చేయించుకున్నారు ఉప్పల్ వాళ్ళు 50 మంది. నిన్ననే వాళ్ళది రిజిస్ట్రేషన్ అయింది. 50 మంది ఫామ్స్ ఇచ్చి రెడీగా ఉన్నారు. మరి మనము 2 ఇయర్స్ నుంచి ఈఎస్ఐ చేస్తున్నాం ఇక్కడ. ఎందుకు మరి మనం చేసుకోవట్లేదు? మనకు అవసరం లేదా? మనకు డబ్బులు ఉన్నాయా? మనం ఫోటోగ్రాఫర్లు తినడానికి కూడా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు, జల్సాలు చేయడానికి కూడా ఇబ్బంది లేని వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు ముందుకు రావట్లేదు? ముందుకు వచ్చి చేయించుకోవడానికి నేను చేయనన్నానా? ఎలక్షన్స్లో కూడా చెప్పారు ఆయనకి నా మీద కోపం ఉంది అందుకే చేయలేదు అని. కానీ ఆ వ్యక్తి వాళ్ళ నాయనకి దగ్గర 2 నుంచి 3 లక్షల వరకు బెనిఫిట్ పొందాడు, ఈఎస్ఐలో బెనిఫిట్ పొందాడు. అయినా నాకు బాధ లేదు. మీరు చేయించుకొని బెనిఫిట్ పొందండి. మీకోసమే ఈఎస్ఐని బిఫోర్ ఎలక్షన్స్లో నేను అనౌన్స్ చేశాను, నేను ఈఎస్ఐ చేస్తాను అన్నారు. అప్పుడు కొంతమంది ఇది ఎలక్షన్ స్టంట్ అన్నారు. కానీ ఆ తర్వాత దానికోసం ప్రిస్టేజ్ ఇష్యూ తీసుకొని కష్టపడి చేయడం జరిగింది. సో ఇప్పటికైనా నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఈఎస్ఐ చేయించుకోండి, కుటుంబ భరోసా కూడా చేయించుకోండి. కుటుంబ భరోసాలో మీ మిస్సెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మన మిస్సెస్ చనిపోతే డబ్బులు వస్తాయని కాదు, మీకు అందులో ఒక ఆప్షన్ ఉంది. మీరు నాకు అవసరం లేదు కుటుంబ భరోసా డబ్బు అంటే వేరొకరికి సహాయం చేసినట్టుగా అవుతుంది. మీరు బయటకు వెళ్తే ఛాయ్ తాగితే 10 రూపాయలు కడతారు. ఆ 10 రూపాయలే ఒకటి చనిపోతే ఇస్తే ఈరోజు 1,70,000 ఇస్తున్నారు. కుటుంబ భరోసాకి స్టేట్లో 1,70,000 ఇస్తున్నారు. మరి అందులో ఆ 10 రూపాయల్లో మనం ఎందుకు ఉండకూడదు? ఆ 1,70,000లో మన 10 రూపాయలు ఉంటే బాగుంటుంది కదా, అది నా ఉద్దేశం. అంతేగాని మీ భార్య చనిపోతే మీకు వస్తాయా అనేది నేను చెప్పట్లేదు. నేను చనిపోతే నాకు రావచ్చు, రాకపోవచ్చు, నాకు అక్కర్లేదని కూడా రాసి ఇవ్వచ్చు. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. ఏదన్నా అక్కడ పెడితే దాన్ని చూడండి, ఏంటి మెసేజ్ పెట్టాడు, ఆ మెసేజ్ని అర్థం చేసుకొని పెట్టండి. నేను మీ భార్యని కూడా జాయిన్ చేయండి అని అంటే నాకు మా భార్య పేరు మీద మాట్లాడారు. ఓకే, అయిపోయింది. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే రాత్రి 11 గంటల వరకు నేను మేలుకుగా ఉంటాను. మీ ఇష్టం, ఎవరైనా ఫోన్ చేయొచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. కుటుంబ భరోసా కానీ ఈఎస్ఐ కానీ ఏ విషయంలో అయినా హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.
థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ సార్ గారు ఈఎస్ఐ అందరికీ ప్రతి ఒక్కరికి చేయడానికి అతను రెడీగా ఉన్నారు. సరే, గత 2 సంవత్సరాలు నడిపిన బాడీ అంతగా సహకరించకపోవచ్చు రమేష్ సార్ గారికి, కాకపోతే ఇప్పుడున్న బాడీ 100% సహకరిస్తుంది. మీరు అన్న ఆ టార్గెట్ మేము రీచ్ అవుతాం. మేము మెజారిటీ వచ్చింది 99. మా ఫస్ట్ మీటింగ్ లోపల 99 ఈఎస్ఐలు మీతో మేము చేపిస్తాం. మీరు దానికి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఆల్. రామంతపూర్ ప్రెసిడెంట్ గారు ఉదయ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. హాయ్ అన్న, కొంచెం లేట్ అయిపోయింది. కొంచెం చిన్న ప్రోగ్రామ్ బయటికి వెళ్ళి వచ్చి లేట్ అయిపోయింది. ఇక్కడ దగ్గర ఉన్న అసోసియేషన్లు అందరూ మాతో పాటు మమ్మల్ని కూడా పిలిచినందుకు ఇక్కడ నూతనంగా ఎన్నుకోబడ్డ కొత్త కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మా రామంతపూర్ తరపు నుంచి. ఈ ప్రమాణ స్వీకారం తర్వాత సతీష్ అన్న ప్రెసిడెంట్ తెలుసు ఆల్రెడీ అన్న. ఏం ప్రమాణ స్వీకారం కనే కాకుండా అన్ని విషయాల్లో పాస్పోర్ట్స్ రేట్స్ కానీ, స్టూడియో రేట్స్లో కానీ, అవుట్డోర్ విషయంలో కానీ రామంతపూర్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్కైనా, ఎలాంటి మీటింగ్స్కైనా మేము ముందుంటాము. ఇలాగే ఏ కార్యక్రమం అయినా మేము ముందుండి మీ సహకారం ఇస్తామని ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ ఉదయ్ అన్న గారు, థ్యాంక్ యూ. రామంతపూర్ నుంచి జిఎస్ కుమార్ గారి ట్రెజరర్ నాగరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కొందరు సభ్యులు కొత్తగా ఎన్నుకోబడ్డ బాడీకి సన్మాన్ చేయడానికి ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ బాడీ మెంబర్స్ ముందు నిల్చోవాలి. మన సభ్యులు కొందరు సన్మానం చేద్దాం అనుకుంటున్నారు. సన్మానాలు 10 నిమిషాల్లో క్లోజ్ చేయాలి. తర్వాత మన ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. సన్మానానికి అందరూ తొందరగా సన్మానాలు చేయాలి. ఎన్నుకోబడిన సభ్యులు ఇంకా మాట్లాడుకోవడం కొంచెం అందరూ తొందరగా కంప్లీట్ చేస్తే వాళ్ళు మనకి కొంచెం సందేశాన్ని అందిస్తారు. ప్లీజ్ దయించి అందరూ నిశ్శబ్దం పాటించండి. అన్నా, అందరూ నిశ్శబ్దం పాటించండి. వాళ్ళు మాట్లాడాల్సింది చాలా ఉంది. సతీష్ అన్న అందరికీ ఏదో సందేశం ఇస్తాడంట. ప్లీజ్ అందరూ దయించి కూర్చోండి. అందరూ చివరిలో స్నాక్స్ ఉన్నాయి, కేక్ అవి ఉన్నాయి, కొంచెం అందరూ స్వీకరించాల్సి. అన్న, సన్మానం చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం తొందరగా క్లోజ్ చేయండి. ఇంకా మాట్లాడేసింది చాలా ఉంది. మనం ఫోకస్ అసోసియేషన్ ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చిందండి. ఎవరు చిన్న యాదవ్ ఫోకస్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ గారు చిన్నన్న గారికి స్వాగతం. ఫస్ట్ ప్రెసిడెంట్ గారు ఆయన మాకు. జై ఫోకస్. ఎక్స్ ప్రెసిడెంట్ అండి.
మన చిన్నన్న గారు అందరికీ సెలవులు కట్టి సత్కరిస్తున్నారు. నరేష్ మన లాస్ట్ వర్కింగ్ లో మన అసోసియేషన్ ఇంటర్ స్కూల్ లెక్క ఇంటర్ స్పోర్ట్స్ లెక్క మన ఇంటర్ అసోసియేషన్ లో పెట్టి క్రికెట్ కండక్ట్ చేసిన మన చైర్మన్ సుబ్బు గారికి సన్మానం చేయాలి. మీరు సుబ్బు గారు బ్యాచ్ మీదకి రావాలి. ఉన్నాయి సంపదన ఉప్పల్ ప్రెసిడెంట్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రెసిడెంట్ 2 నిమిషాలు మాట్లాడాలని రిక్వెస్ట్. మన సభ్యులను కూడా అదే రిక్వెస్ట్. మన ప్రెసిడెంట్ FPGA ప్రెసిడెంట్ సత్యన్న గారు 2 నిమిషాల అనే అమూల్యమైన స్పీచ్ ఇస్తారు. 10 సరే అన్నగారు ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఫోకస్ అసోసియేషన్ తరఫున మా ప్యానల్ గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎన్నో రాసుకున్నా కానీ అన్నీ మర్చిపోయినా నా సంతోషంలో చెప్దామంటే అసలు వేదికలను ఇచ్చిన అందరికి పెద్దలందరికీ మా తరఫున మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు అన్న. ఎన్నో రాసుకున్నా కానీ మర్చిపోతున్నాను, గుర్తుకొస్తలేవు. ఫస్ట్ టైం కావాలి జరా అవకాశం ఇచ్చినందుకే థ్యాంక్స్ అన్న. వన్స్ అగైన్ ఈ ఆల్ స్పాన్సర్ చేసినందుకు థ్యాంక్స్ క్లబ్ వాళ్ళకి, ఉత్తరమ్మారావు అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్న. ఇంతకుముందు అన్నట్టుగా ఇప్పుడు మన అసోసియేషన్ బాడీలో 200 మంది అనుకుంటున్నానా. నెక్స్ట్ నేను దిగలోపు దాన్ని ఒక 350 మందిని చేద్దామని మేము నిర్ణయించుకున్నామన్నా. ఇంకొకటి ప్రతి ఒక్కరికి ఐడి కార్డు సమస్య ఉందన్నా, దాన్ని కూడా మేము సాల్వ్ చేద్దామని అనుకుంటున్నామన్నా. మీ అందరి సహకారం కావాలి దానికి. మీ అందరి సహకారం ఇస్తే ఇక మా ముందు పోతాం. అంతా మీ చేతిలో ఉంది. మీ సహకారం అనేది ఎప్పుడేళ్ళు ఎలా ఉండాలని అదే ఒకటి. ఇంకోటి శివన్న స్టూడియో ఓపెనింగ్ ఉందన్న. ఇప్పుడు దానికి ఆల్రెడీ 1 o'clock అనుకున్నాం, టైం అవుతుంది కాబట్టి నెక్స్ట్ టైం మీటింగ్లో మీరు ఏం చెప్తే అది మాట్లాడతానా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఫోకస్.
గుడ్ థ్యాంక్ యూ సతీష్, మా ప్రెసిడెంట్ సతీష్ అన్న గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మాటలు తక్కువ ఉన్నా మేము ముందు పని ఎక్కువ చేస్తాం. అది కూడా మీ అందరి ప్రోత్సాహంతో చేస్తాము. అది మీ అందరి ప్రోత్సాహ బలం ఉండాలి మాకు. అండ్ వన్ మోర్ థింగ్, మనకి లయన్స్ క్లబ్ హాల్ అందుబాటులోకి ఇచ్చిన కొత్త రామారావు గారికి మన ఫోకస్ తరఫు నుంచి, అందరి తరఫు నుంచి, మన ఫోకస్ తరఫు నుంచి ఒకసారి థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్స్ చప్పట్లు. కొత్త రామారావు గారు ఎప్పటికీ మాకు కావాల్సిన మీటింగ్లకి మీరు ఇదే సహకారం అందించాలని మా ఎఫ్పిజే తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. గ్రూప్ ఫోటో ప్లీజ్, సభ్యులందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో. ఇంకొకటి చిన్న విషయం, మా కొత్తగా బాడీలోకి ప్రెస్ అండ్ మీడియా ప్రతినిధిగా రాము గారిని ఎన్నుకోవడం జరిగింది. ప్రెస్ అండ్ మీడియా ఇన్ఛార్జిగా రాము దగ్గర రావాలి ప్లీజ్. ఇంకొకటి మన ప్రెస్ అండ్ మీడియానే కాకుండా సోషల్ మీడియాలో కూడా మనం ముందుకెళ్ళాలి. కాబట్టి సోషల్ మీడియా ప్రతినిధిగా యాంటోనీ గారిని ఎన్నుకోవడం జరిగింది. మనకు చాలా ముందుకు వస్తుంది మనకు ఆయన ప్రతినిధిగా లేకముందుకే చాలా ప్రోగ్రామ్ చేశారు. మనకు అన్ని కార్యక్రమాలకు అనుసంధానంగా ఉంటున్న యాంటోనీ గారు డయాస్ దగ్గర రావాలి. సోషల్ మీడియా రమణన్న గారు, రామంతపూర్, కీసరా, మల్కాజ్గిరి, ఉప్పల్ అన్ని పిహెచ్డీలు ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. పిహెచ్డీలు అందరూ ఒక్కసారి డయాస్ దగ్గర రావాలి.